ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం స్పెషల్ కర్రీ చేస్తున్నా. బక్రీద్ కదా, దానికి రిలేటెడ్ అయిన కర్రీని నేను చేస్తున్నాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఇలాగైనా చేసేది గమనించండి. సో ఈ బౌల్ వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నా. 3 స్పూన్స్ ఆయిల్. ఏం కర్రీ చేస్తున్నానో చూస్తూ ఉండండి వీడియో. 3 స్పూన్స్ ఆయిల్ కొంచెం వేడెక్కినాక నేను మామూలుగా అయితే చాలామంది కర్రీ చేసిన తర్వాత లాస్ట్లో మసాలా చిమ్ముతారు. నాకు అలా మసాలా చిమ్మటం ఇష్టం లేదు, ఎందుకంటే ఎక్కువ స్పైసీని మేము తీసుకోము కాబట్టి లైట్గా. ఇదేంటంటే అంటనట్టు వేసి వేయనట్టు అలా కొంచెం ఫ్లేవర్ దిగుతుంది అనమాట. నేను తాలింపులోనే ఇవి వేస్తాను. చాలామంది కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మసాలా ఇలా చిమ్ముతారనమాట. సో నేను అలా చేయను, కొంచెం ఫ్లేవర్ తగలాలి కాబట్టి ఆయిల్ వేడెక్కుతుంది, ఆయిల్లోనే వేసేస్తాను. ఇవి వేగుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టాను. ఓకే, ఆనియన్ గ్రీన్ చిల్లీ నేను పొడవుగా కట్ చేసి పెట్టాను. ఇది ఆయిల్లో మనము చెక్క లవంగా వేసాం కదా, అది ఆయిల్లో ఫ్రై అవుతుంటేనే మంచి వాసన వస్తుంది. ఇంకా కర్రీ కంప్లీట్ కాలా, మంచి వాసన వస్తుంది. ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. తర్వాత కొంచెం కరివేపాకు, కాస్త కరివేపాకు ఫ్లేవరే వేరు కదా. కరివేపాకు లేకుండా కర్రీ మనం చేయలేము. అది వేయకపోతే డిఫరెంట్గా ఉంటుంది. ఏంటో మరి అది అలవాటు అయిపోయింది. ప్రతి దానిలో కూడా కరివేపాకు వేయాల్సి వస్తుంది. బాగుంటుంది కరివేపాకు వేస్తుంటే. మా చెట్టుదే కోసుకొచ్చాను, పాట్లో పెట్టిన చెట్టు. ఓకే, ఏంటో ఒక్కొక్కరిది ఒక్కొక్క పిచ్చి, ఒక్కొక్క సాటిస్ఫాక్షన్. మన ఇంట్లో ఉన్న చెట్లువి మనం ఇలా కోసుకొచ్చి ఇలా వేస్తే అదొక లెవెల్ వేరు. ఆనియన్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా రుబ్బిన పేస్ట్. ఇదండి ఈరోజు స్పెషల్. ఏంటిది, ఏమంటారు వీటిని కమెంట్ చేయండి. సో ఈరోజు హాలిడే కాబట్టి స్పెషల్ కర్రీ చేద్దామని రెడీ చేశాను అనమాట. వీడియో మీకోసం నా స్టైల్లో నేను ఇది చేస్తున్నా. మరి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. వీటిని ఎలా క్లీన్ చేయాలో నేను చెప్పడం మీకు మర్చిపోయానండి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసి ఒక 1/2 అవర్ నానబెట్టాలి. సైడ్కి పెట్టేసుకుందాం నీళ్లు పోసి. ఇవి కొంచెం కాలుస్తారు కదా, అక్కడక్కడ బాగా డార్క్గా నల్లగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఒక అరగంట నానిన తర్వాత ఏదన్నా ఒక నైఫ్ కానీ లేకపోతే షార్ప్ ఉన్న స్పూన్ కానీ తీసుకొని ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఈ బ్లాక్గా ఉంటుంది కదా, కాలుస్తారు కదా, ఇవి నైఫ్తో కొంచెం ఇట్లంటే ఆ నల్లకి ఏమైతే ఉందో అది వచ్చేస్తుంది, మాడినట్టు. చూసారా, అట్లా అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. అదే మనకి ఎన్ని ఉన్నాయి అన్నీ, ఎక్కడెక్కడైతే ఇలా డార్క్ ఉందో అన్నీ ఇట్లా నైఫ్తో ఇలా చేసుకుంటే క్లీన్ అయిపోతాయి. తర్వాత మనం ఈ ముక్కలు వేయాలి. శుభ్రంగా కడిగి పెట్టాను, చూపించాను కదా నేను ఎలా క్లీన్ చేసుకోవాలో. మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టాను.
ఇవి కొంచెం ఆయిల్లో ఏగితే ఆ స్మెల్ అనేది పోతుంది. అయినా వీటికి స్మెల్ రాదండి. చికెన్కి వచ్చినంత స్మెల్ మటన్కి రాదు. మామూలుగా మేము మాది విజయవాడ అయితే మా అన్నయ్య తీసుకొస్తూ ఉంటాడు కాళ్ళు. అక్కడ అదేంటో కానీ ఇలా డేక్షాలో వండితే కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు, అదే ఉడికిపోతుంది. మటన్ అయినా సరే లేకపోతే ఈ కాళ్ళు అయినా సరే డేక్షాలోనే వండేస్తాం మేము అక్కడ ఇంట్లో, ఉడికిపోతుంది. కానీ ఇక్కడైతే కుక్కర్లో పెట్టాల్సి వస్తుందండి. మటన్ అయినా సరే కాళ్ళు అయినా సరే కుక్కర్లో పెట్టాలి. విజయవాడలో అయితే అసలు కుక్కర్ వాడము మేము, తక్కువ. ఏదో పప్పు చేసినప్పుడే కుక్కర్ పెడతాము. తలకాయ మాంసం కూడా అక్కడ మామూలు డేక్షాలోనే ఉడికిపోద్ది. కానీ ఇక్కడేంటో ప్రతిదీ కూడా కుక్కర్లో పెట్టాలి. మరి ఏంటో అక్కడ మా ఇంటి దగ్గర మా అన్నయ్య తీసుకొస్తే వండుతాం అన్నమాట. పసుపు వేసుకుందాము కావాల్సినంత. మధ్యలో ఒక ట్విస్ట్ ఉందండి, చివరి వరకు చూడండి వీడియో. ట్విస్ట్ తర్వాత మనం టమాటా వేస్తున్నాము, కట్ చేసి పెట్టుకున్న టమాటా. ఎక్కువ టమాటా వేస్తాను అన్నమాట నేను. తర్వాత ఒక 2 మినిట్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కారం కావలసినంత, తగినంత, ఇంకేమని చెప్పాలి, ఓకే వేస్తాను. కుక్కర్ పెడితే భలే సాఫ్ట్గా అవుతుందండి, అసలు ఇలా జారిపోతుంది పీసు. కుక్కర్ లేకోకుండా మామూలు డేక్షాలో వండితే మరి అట్లా అవ్వదు. సో అందుకని నేను కుక్కర్ పెడతాను. చూద్దాం, చెప్పాను కదా మధ్యలో ఒక ట్విస్ట్ ఉందని, చివరి వరకు చూడండి. కావలసినంత సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి దానికి తగినట్టుగా మనం వెళ్ళిపోవాలి ముందుకి. తర్వాత కారం ఒక 3 స్పూన్స్, ఇదంతా చూస్తుంటే ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది. డైలీ ఇలాంటివి చేయాలంటే అవ్వదు కదండి, బిజీ లైఫ్లో. ఏదో హాలిడే వచ్చినప్పుడు, ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఇలాంటివి అనమాట. ఇది నా స్టైల్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఒక గ్లాస్ వాటర్, కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేస్తున్నా. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి, సిమ్లో పెట్టిన తర్వాత 45 మినిట్స్ వెయిట్ చేయాలి. అంటే 45 మినిట్స్ సన్న సెకలో ఉడకాలి. ఉడికితే ఉంటుంది పీసు అసలు సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను, రెడీ అయిపోతుంది. వాసన అయితే అద్దరిపోతుంది, స్మెల్. ఎప్పుడు తినాలా అని ఉంది. రైట్, 45 మినిట్స్ తర్వాత కాళ్ళ చారు రెడీ. కొత్తిమీర వేయలేదు, మర్చిపోయాను. కొత్తిమీర వేసేయాలి. లాస్ట్లో ఈ టైంలో వేస్తారనమాట మసాలా. నేను వేయను, ఎందుకంటే స్పైసీ కొంచెం తక్కువ అనమాట, తగ్గించాము. ఇప్పుడు పోపు వేసినప్పుడు వేసాను కదా, అది. చూసారా, 45 మినిట్స్ ఉడికేసరికి సాఫ్ట్ అయిపోతుంది. అది
మొత్తం ఉడికిపోద్ది. ఇలా నోట్లో పెట్టుకుంటే అసలు దిగిపోతుంది కిందకన్నమాట. చూపిస్తా, చూసా ఇలా ఉడికిపోతుంది. కుక్కర్లో కుక్కర్లో పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే 45 minutes ఉంచితే కానీ ఇలా అయ్యిందనమాట. ఇప్పుడు ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పాపం వాళ్ళకేమో తినాలని ఆశ, నలగదు. ఇలా ఈ టైపులో వండి పెడితే చక్కగా ఈజీగా దిగిపోతుంది అనమాట పెద్దవాళ్ళకి. ఇదండి, చూపిస్తా. మిమ్మల్ని కూడా లంచ్కి ఇన్వైట్ చేస్తున్నా. అన్నీ వ్యవస్థనే. ఎందుకు అట్లా అంట? కాళ్ళ చారు కాలిపోతుంది బాగా. అబ్బో, ఎంత బాగుందో. ఫస్ట్ మీకు, అరే మీకోసం, తర్వాత నాకు. సూపర్. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో? అట్లాగే వెళ్ళిపోతుంది, నోట్లో పెట్టుకున్నమ్మట దిగిపోద్ది. ఇది అండి ఈరోజు లంచ్ స్పెషల్. ఏమంటారు ఇట్లని? కాళ్ళ చారు. చాలా మంచిది. మీరు ఎట్లా చేస్తారండి? ఇదే స్టైల్లో ఇంకెట్లా నన్ను కమెంట్ చేయండి.